వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమరావతి రాజధాని పనుల పర్యవేక్షణ బాధ్యతల నుంచి కేంద్ర మంత్రి పెమ్మసాని తప్పుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. పెమ్మసాని తప్పుకున్నారా, తప్పించారా అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబుకు అత్యంత విధేయుడు మంత్రి నారాయణ. గతంలో రైతులతో పలు సమావేశాలు కూడా నిర్వహించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇక రాజధాని నిర్మాణ బాధ్యతల వ్యవహారాలు మంత్రి నారాయణ చూసుకుంటారు అని సీఎం చెప్పినట్లుగా సమాచారం. అమరావతి రాజధాని ప్రాంతాలలో కేంద్ర మంత్రి పెమ్మసాని కనిపించడం లేదని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వార్త హల్చల్ చేస్తోంది. ముఖ్యమంత్రి లోకేష్ కావాలనే తప్పించారని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నారాయణ చూసుకుంటారు అనేటువంటి మాట. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పెమ్మసాని అమరావతి రాజధాని బాధ్యతల నుంచి తప్పుకున్నారు కాదు, తప్పించారు, ఈ రెండు ప్రధానంగా వస్తున్నటువంటి మాట. చంద్రబాబు అలాగే లోకేష్ పెమ్మసానితో చెప్పినట్లుగా మంత్రి నారాయణ చూసుకుంటారు ఆ వ్యవహారాలు అనేటువంటి మాట. అంటే మీరు వదిలిపెట్టండి, వారు చూసుకుంటారు అనేటువంటి రీతిలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి? దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? మురళి, అమరావతి రాజధాని పర్యవేక్షణ బాధ్యతలు, పర్యవేక్షణ పనులు, ఈ రెండు వ్యవహారాల పైన సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా మంత్రి నారాయణకు, అటు పెమ్మసాని చంద్రశేఖర్ కు అప్పచెప్పారంటూ గతంలో కూడా ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ రెండో విడత భూ సమీకరణలు నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి లాంటి ప్రాంతాల్లో కొంతమేరకు రైతులు అసంతృప్తిగా ఉండడం, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు అనే అసంతృప్తితో చాలా మంది రైతులు ఉన్నారు. అయితే అలాంటి వారిని అందరినీ ఏకతాటిపై తీసుకురావడంలో పెమ్మసాని కీలక పాత్ర పోషించారు. అయితే పెమ్మసాని పదే పదే రాజధానికి సంబంధించిన సమస్యల పైన, అమరావతికి సంబంధించిన సమస్యల పైన, అమరావతి వర్క్ ప్రోగ్రెస్ పైన, అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన నిధుల పైన మొత్తం వ్యవహారాలన్నీ ఢిల్లీ నుంచి అత్యంత చాకచక్యంగా అమరావతి వరకు ఒక్కొక్క మెట్టు పేరుస్తూ ఆయన వచ్చారనేది సుస్పష్టం. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో 2014 నుంచి 19లో అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పటి మంత్రిగా ఉన్న నారాయణ, ప్రస్తుతం కూడా ఆయన మంత్రిగానే ఉన్నారు. నారాయణ కనుసరణలో రాజధానికి సంబంధించిన వ్యవహారాలు, సిఆర్డీఏకి సంబంధించిన వ్యవహారాలు జరిగేవి. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మేరకు అసంతృప్తి ఉన్న రైతులతో మాట్లాడడానికి కొత్తగా పెమ్మసాని చంద్రశేఖర్ ను పరిలేఖించారు. పెమ్మసాని చంద్రశేఖర్ వరుసగా రాజధాని ప్రాంతంలో పర్యటించడం, నిరంతరం రైతులతో మాట్లాడడం, వారి సమస్యలను అడ్రస్ చేయడం, కౌలుకు సంబంధించిన అంశాలపై మాట్లాడడం, ఇటు పెన్షన్లకు సంబంధించిన అంశం, అదేవిధంగా పరిహారాలకు సంబంధించిన అంశాలు, వీటిని అన్నిటిపై సిఆర్డీఏలో ఓ కొలిక్కి తీసుకురావడానికి ఈ పెమ్మసాని కీలక పాత్ర పోషించారు. అలాంటి నేపథ్యంలో నేరుగా కొంతకాలం జరిగితే, దాదాపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే, ఇటీవల కాలంలో గతంలో ఎంతో చాకచక్యంగా, ఎంతో దూకుడుగా అమరావతి ప్రాంతంలో నిరంతరం పర్యటించి అభివృద్ధి పనులు, నిర్మాణ బాధ్యతలు, పర్యవేక్షణ పనులు చూస్తున్న పెమ్మసాని ఇటీవల సైలెంట్ అయ్యారు. అయితే పెమ్మసాని తనంతకు తాను సైలెంట్ అయ్యారా, లేక సీఎం చంద్రబాబు నాయుడు చెప్తే సైలెంట్ అయ్యారా అనేది కూడా అటు టీడీపీ వర్గాల్లో, అమరావతి వర్గాల్లో కూడా జోరుగా చర్చనుంది. ఏదైతే అమరావతిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఇటు శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు, కేంద్ర పార్లమెంట్ లో, అటు లోక్సభలోను రాజ్యసభలోను అమరావతికి చట్టబద్ధత ఉంది అంటూ ఆ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో కూడా అటు పెమ్మసాని, ఇటు రామ్మోహన్ నాయుడు లాంటి నేతలు కీలక పాత్ర పోషించారు. పదే పదే సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కలవడం, అమిత్ షాకు నేరుగా వీటి అన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరిస్తూ ఎట్టకేలకు అమరావతి బిల్లు చట్టబద్ధతకు వచ్చిన తర్వాత ఇటీవల జరుగుతున్న పనుల్లో కానీ, ఇటీవల జరుగుతున్న వ్యవహారాల్లో కానీ పెమ్మసాని చంద్రశేఖర్ ను దూరం పెట్టారని ఒక ప్రచారం నడుస్తుంది. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ తనంతకు తాను తప్పుకున్నారా, లేక సీఎం చంద్రబాబు నాయుడు తప్పించారా అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవల కొంత మేరకు రాజధాని ప్రాంతంలో పెమ్మసానికి సంబంధించిన అనుచరులు కూడా ఈ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుకోమంటే తప్పుకున్నారా, లేక తనంతకు తప్పుకున్నారా అనేది చెప్పిన ఆరాధించినప్పుడు నారాయణ అమరావతికి సంబంధించిన బాధ్యతలు చూసుకుంటారు, మీరు ఎక్కువ జోక్యం చేసుకోవద్దు అని సీఎం చంద్రబాబు చెప్పినట్టు కూడా టీడీపీ వర్గాల్లో, అమరావతి వర్గాల్లో కూడా జోరుగా ప్రచారం నడుస్తుంది. మురళి, ఎస్, అంటే గత కొంతకాలంగా పెమ్మసాని ఇన్వాల్వ్ అయినందువల్ల నారాయణ కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి ఆ ప్రచారం కూడా జోరుగా జరిగినటువంటి పరిస్థితి. టీడీపీలో కూడా దీనికి సంబంధించి ఒక చర్చ జరిగింది అనేటువంటి మాట. ఆ కోణంలోనే ప్రస్తుతం అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు అంటారా మనం?
మురళి, ఇక్కడ ప్రధానంగా నారాయణ ఇటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కి అత్యంత విధేయుడు, అత్యంత సన్నిహితుడు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా నారాయణతో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు సంబంధాలు కలవు. నారాయణకు వియంకుడిగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. ఇక్కడ ప్రధానంగా నారాయణకు మంత్రి పదవి కేటాయించడంతో గంటాకు మంత్రి పదవి కూడా రాకుండా పోయిన నేపథ్యాన్ని కూడా చూశారు. ఇక్కడ ప్రధానంగా నారాయణకు చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్ సన్నిహిత సంబంధాలు. మరో విధంగా అమరావతిలో ఏ పని జరగాలన్నా అటు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా జరిగే పరిస్థితి లేదు. ఇటు రాజధాని భూముల అంశం కావచ్చు, రాజధాని ఏదైతే రైతుల దగ్గర నుంచి భూ సమీకరణ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో వస్తున్న వ్యతిరేకత, ఇటీవల కాలంలో రాజధానికి సంబంధించిన రైతులు నేరుగా వెళ్ళి జగన్ కలగడం, జగన్ అక్కడ మేము భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్నప్పటికీ ప్రభుత్వం బలవంతంగా బహిరంగ సభలు, గ్రామ సభలు పెట్టి లాక్కుంటుందంటే ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తున్న ఇది రాజధాని వర్గాల్లోకి తెచ్చింది. మరోపక్క ఇద్దరి మంత్రుల మధ్య సఖ్యత లేక సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా పెమ్మసాన్ని తప్పించారా, లేక నారాయణతో ఉన్న సరితో నారాయణతో ఉన్న నారాయణ పైన ఉన్న అభిమానంతో ఒకే చోట ఒకే ఊర్లో రెండు కత్తులు ఇమడవు కాబట్టి అందుకోసం ఏమైనా అందుకోసం పెమ్మసాన్ని తప్పించారనేది కూడా జోరుగా చర్చించినట్టు. అయితే ఇటీవల కాలంలో పెమ్మసాని రాజధాని ప్రాంతాల్లో పర్యటించకపోవడం, ఆ ప్రాంతంలో ఉన్న గతంలో రైతుల భూములు రైతులతో మాట్లాడడం, రైతుల సమస్యలు వినడం, రైతులకు సంబంధించి 1.5 లక్షల రుణమాఫీ అంశం కానీ, కౌలు రైతులకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చే రెంట్ కావచ్చు, తర్వాత సంక్షేమ పథకాలు కావచ్చు, అమరావతి రైతులకు పింఛన్లు కావచ్చు, వీటి అన్నిటిపైన పదే రివ్యూ చేసి ప్రతి వారం సీఎం చంద్రబాబు నాయుడుకు నివేదిక అందించే పెమ్మసాని ఇటీవల కనపడకపోవడం అటు రాజధాని వర్గాల్లో, అమరావతి వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు కోరిక మేరకే పెమ్మసాని తప్పుకున్నారన్న ఒక ప్రచారం, లేక పెమ్మసాని తనంతకు తాను తప్పుకున్నారనేది కూడా జోరుగా చర్చ నడుస్తుంది. అయితే ఇది అమరావతి వర్గాల్లో ఒక ప్రధాన టాపిక్ ఏంది. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి పెమ్మసాని కేవలం గుంటూరు తన పార్లమెంటు పరిధికి, అటు కేంద్రంలో మంత్రిగా ఉండడం, ఆ బాధ్యతలు ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఆయన తప్పుకున్నారని కూడా మరో పక్క నుంచి సమాచారం వినిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద అమరావతి రాజధాని పనుల పర్యవేక్షణ బాధ్యతల నుంచి కేంద్ర మంత్రి పెమ్మసాని తప్పుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. పెమ్మసాని తప్పుకున్నారా, తప్పించారా అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబుకు అత్యంత విధేయుడు మంత్రి నారాయణ. గతంలో రైతులతో పలు సమావేశాలు కూడా నిర్వహించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాజధాని నిర్మాణ బాధ్యతల వ్యవహారాలు మంత్రి నారాయణ చూసుకుంటారు అని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని కనిపించకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.